జేఈఈ మెయిన్స్‌లో ర్యాంక్ ఎలా రాబోతుంది? ఆ తర్వాత ఉండే స్కోప్ ఏంటి? అండ్ అలానే 100-200 వస్తే ఎలా ఉండబోతుంది? అండ్ ఈ 100, 125 బిలో వాళ్ళకి ఎన్ఐటీస్ కష్టమైనా కూడా సో, ఒకవేళ జేఈఈ మెయిన్స్‌లో కనుక రాకపోతే ఇంకా ఏం ఆపర్చునిటీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అందరూ పిల్లలు కూడా హ్యాపీ మోడ్‌లో ఇప్పుడు జేఈఈ మెయిన్‌కి ప్రిపేర్ అవ్వాలి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. మోస్ట్‌లీ ఒక 10-20 డేస్‌లో ఆల్రెడీ అందరూ పిల్లలు ముఖ్యంగా సెకండ్ ఇయర్ పిల్లలైతే జేఈఈ మెయిన్స్ ప్రిపరేషన్‌లో చివరి దశకొచ్చేసారు. ఫస్ట్ స్టేజ్ అటెంప్ట్‌కి రెడీ అయిపోతున్నారు. ఎంతోమంది పిల్లలు 6థ్, 7థ్ క్లాస్ నుంచి చదివి కష్టపడినప్పటికీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కష్టపడినప్పటికీ, కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకున్నప్పటికీ కూడా, ఇంత కష్టపడి చదివినప్పటికీ కూడా 14-15 లక్షల మంది ఎవ్రీ ఇయర్ రాస్తున్నారు. వీటిలో సక్సెస్ రేషియో చూస్తే కూడా ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, జీఎఫ్టీస్‌లో కానీ జస్ట్ 2-3% ఆర్ మాక్సిమం 4-5% ఉంది. మరి మిగతా వాళ్ళకి సీట్ రాలేదు అంటే దాని అర్థం చదవనట్టు కాదు, లేకపోతే టాలెంట్ లేనట్టు కాదు. సో, ఈ ర్యాంక్ అనాలిసిస్, ఈ మార్క్స్ అనాలిసిస్ కూడా పాస్ట్ గ్రాండ్ టెస్ట్‌లో చూస్తే కూడా కొంతమందికి 200 అబోవ్ వస్తుంటాయి. కొంతమందికి 100-200 మధ్యలో వస్తుంటాయి. ఇంకా కొంతమంది పిల్లలకి 100 బిలో వస్తుంటాయి. అంటే ఇక్కడ 200 అబోవ్ వస్తే ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? జేఈఈ మెయిన్స్‌లో ర్యాంక్ ఎలా రాబోతుంది? ఆ తర్వాత ఉండే స్కోప్ ఏంటి? అండ్ అలానే 100-200 వస్తే ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఎలాంటి కాలేజ్‌లో అవకాశం ఉంది? అండ్ అలానే 100 బిలో వస్తే కూడా ఇన్‌ఫాక్ట్ కొంచెం జేఈఈ మెయిన్స్‌లో కొద్దిగా కష్టపడి క్వాలిఫై అయినా కూడా స్టేట్ లెవెల్‌లో నుంచి మొదలుపెట్టి సౌత్ నుంచి నార్త్ వరకు ఎన్నో కాలేజెస్‌లో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీటన్నిటి పైన డిస్కస్ చేయడానికి మనతో పాటు కేసీ గారున్నారు. కృష్ణ చైతన్య గారు, కేసీ గారుగా ప్రసిద్ధి. సో, కృష్ణ చైతన్య సార్ గురించి మనకి ఆల్రెడీ చాలా వరకు మనకు ముందే తెలుసు. మన ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము. సో, వారి యొక్క ఇంట్రొడక్షన్ చూసినట్టయితే ఎన్ఐటి కురుక్షేత్రలో బీటెక్ కంప్లీట్ చేసుకొని, ఢిల్లీ ఫిట్జీ ఫ్యాకల్టీగా వర్క్ చేసి, చాలా సంవత్సరాలు పినాకిల్‌ని ప్రోగ్రామ్ తోటి ఎంతోమంది స్టూడెంట్స్‌ని సక్సెస్‌ఫుల్ స్టోరీగా మార్చి, ఇన్‌ఫాక్ట్ హైదరాబాద్‌లో ఉన్న టాప్ ఫ్యాకల్టీస్‌లో వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ అని చెప్పుకోవచ్చు. సో, అలానే 13 ఇయర్స్‌గా నానో ఎడ్యుకేషన్‌ని డైరెక్టర్‌గా అండ్ ఫౌండర్‌గా ఉన్నారు. సో, వారితోని అడిగి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. వెల్కమ్ సార్. నమస్కారం. సో, ముఖ్యంగా ఈ సమయంలో జేఈఈ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ గ్రాండ్ టెస్ట్‌ని బట్టి ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ కూడా క్లారిటీ వచ్చేసి ఉంటది. పిల్లలకి ముఖ్యంగా. సో, 200 అబోవ్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. 100-200 వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ 100 బిలో వచ్చే పిల్లలు కొంతమంది ఉంటారు. సో, ఈ 3 కేటగిరీలు చూస్తే వీళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? జేఈఈ మెయిన్స్‌లో ఎలాంటి ర్యాంక్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? వీళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏముంటాయి? ఆ తర్వాత అడ్వాన్స్ లాంటివి ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఒకవేళ జేఈఈ మెయిన్స్‌లో కనుక రాకపోతే ఇంకా ఏం ఆపర్చునిటీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, క్లుప్తంగా చెప్పాలంటే 200 ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ మోస్ట్ సర్టెన్ టు గెట్ వెరీ గుడ్ ర్యాంక్స్ ఇన్ జేఈఈ మెయిన్. సో, వీళ్ళకి కంప్యూటర్ సైన్స్ సీట్స్ కూడా మోస్ట్‌లీ ఎన్ఐటీలలో పక్కా ఉంటాయి. కనుక వీళ్ళ ఎనర్జీ అంతా కూడా ఇప్పుడు జేఈఈ మెయిన్ ఫస్ట్ అటెంప్ట్ వరకు జేఈఈ మెయిన్ మీద పెట్టి, దాని తర్వాత దే హావ్ టు ఇమ్మీడియేట్‌లీ స్విచ్ గేర్ టు అడ్వాన్స్. అడ్వాన్స్. ఓకే. సో, వీళ్ళందరి ఫోకస్ కూడా నెక్స్ట్ అటెంప్ట్ కల్లా అడ్వాన్స్డ్ కల్లా వచ్చేసేయాలి. సెకండ్ ఈ 100-200 ఈస్ ఎ హ్యూజ్ స్పాన్. దీన్ని నేను మళ్ళీ బ్రేక్ చేస్తాను. 150-200. సో, దే ఆర్ ఆల్సో సర్టెన్ టు గెట్ సీట్స్ ఇన్ ఎన్ఐటీస్. బట్ విచ్ బ్రాంచ్ అనేది, వేర్ అనేది క్వెషన్ మార్క్ ఉంటది. అందుకే వీళ్ళ ఎనర్జీస్ అన్నీ కూడా దే హావ్ టు ఇట్ షుడ్ బి టువర్డ్స్ మాక్సిమైజింగ్ దేర్ స్కోర్స్ ఇన్ జేఈఈ. అండ్ సెకండ్ అటెంప్ట్ వరకు సెకండ్ అటెంప్ట్ కూడా మళ్ళీ దాన్ని రీఎన్ఫోర్స్ చేసుకోవాలి. అంటే అట్లీస్ట్ 150-175, 175 అబోవ్ వాళ్ళు కూడా సర్టెనే. 150-175 ఎన్హాన్స్ చేసుకోవాలి. 150 బిలోకొస్తే 150 బిలో 125-150 ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇంటూ ఎన్ఐటీఎస్. బట్ బార్డర్ లైన్ బ్రాంచెస్ వస్తాయి. సో, వీళ్ళు కూడా జేఈఈ మెయిన్‌నే దృష్టిలో పెట్టుకొని ఎన్ఫోర్స్ చేసుకొని వాటెవర్ బెటర్ యూ కెన్ డూ ఇట్. సో, వీళ్ళందరికీ వాటెవర్ బెటర్ యూ కెన్ డూ ఇట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అట్లీస్ట్ వి ఆర్ ఇన్ ద ఫైనల్ లెగ్ ఆఫ్ ద ప్రిపరేషన్. సో, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే సైకలాజికల్ స్ట్రెంగ్త్. అవును. సో, పాజిటివ్ మైండ్ సెట్ తోటి, సైకలాజికల్ స్ట్రెంగ్త్ తోటి ఎవరైతే హ్యాపీగా పర్ఫార్మ్ చేస్తారో, స్ట్రెస్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. స్ట్రెస్‌ని పాజిటివ్‌గా తీసుకోవాలి. అంటే ఓకే. దేర్ ఈస్ ఎ ప్రెషర్ ఆఫ్ కంప్లీటింగ్ థింగ్స్. దేర్ ఈస్ ఎ ప్రెషర్ ఆఫ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్.
సో, ఇట్స్ ఓకే. ఫైన్. ఆ ప్రెషర్‌లో ఉంటూ ప్రతి చాప్టర్ కంప్లీట్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ, ఇంకో చాప్టర్ ఒక ఎగ్జామ్‌లో మార్కులొచ్చినప్పుడు యెస్! పార్ట్ ఆఫ్ ఇట్ ఇది చేశాను, సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇన్ని తప్పులు చేశాను, చెంప మీద కొట్టుకుంటున్నాను. సో, దే హావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే. ఓకే. ఆ! సో, ఇట్ షుడ్ బి ఎ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఎమోషన్స్. సో, పాజిటివ్ స్ట్రైట్స్ ఉండాలి, నెగెటివ్ స్ట్రైట్స్ ఉండాలి. అంతా కూడా ఒక గేమ్ లాగా చూడాలి దాన్ని. ఓకే. ఆ! ఇప్పుడు మ్యాచ్ చూస్తున్నప్పుడు వికెట్ పడిపోయింది అనంగానే కుమిలిపోయినట్టు ఉండవు. లాస్ట్ మళ్ళీ ఓహో! లాస్ట్ ఓవర్‌లో ఉన్న థ్రిల్ అట్లా. సో, అది మెయింటైన్ చేసుకుంటూ ఎట్ ఎవ్రీ మూమెంట్ దే హావ్ టు రెయిన్‌ఫోర్స్ దెమ్‌సెల్వ్స్ పాజిటివ్‌గా చెప్పుకుంటూ ఇట్స్ మైండ్ గేమ్. ఇప్పుడున్నంతా కూడా మైండ్ గేమే. సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రోల్ అయిపోయింది. దట్ టైమ్ ఈస్ గాన్. ఇప్పుడంతా కూడా ఉన్నది రివైజ్ చేసుకుంటూ, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ, స్ట్రాటజైజ్‌గా చేసుకోవడానికే టైం ఇది. ఒక క్లారిటీ మనకు కనుక ఉంటే ఈ మార్క్ రేంజ్‌లో ఉన్నాను. సో, దీస్ ఆర్ మై ఛాన్సెస్. ఇంకా బెటర్ చేసుకుందాం. అండ్ ఈ 100, 125 బిలో వాళ్ళకి ఎన్ఐటీస్ కష్టమైనా కూడా జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా సీట్లు ఇచ్చే ఇన్‌స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ కానియండి, మన ప్రైవేట్ బి కేటగిరీ ఒకళ్ళు లోకల్‌లో కూడా ఉన్నాయి. అండ్ చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో, వాళ్ళు కూడా దీంతో నాకు ఎన్ఐటీ రాదేమో అని వదిలేయకుండా జేఈఈ మెయిన్‌ని వాళ్ళు కూడా సీరియస్‌గా తీసుకొని చేయాలి. దానివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, ఎనీ మార్క్ అబోవ్ 70 మార్క్ ఈస్ ఎ సీట్ గివింగ్ మార్క్. ఓకే. అది. కనుక అందరూ పిల్లలు కూడా హ్యాపీ మోడ్‌లో ఇప్పుడు జేఈఈ మెయిన్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఓకే. అండ్ బిలో 100 వచ్చేవాళ్ళు ఉంటారు. 70 మార్క్స్ అబోవ్ ఎనీ మార్క్ ఈస్ ఎ సీట్ గెట్టింగ్ మార్క్. ఓకే. సో, బిలో 100 కాదు. 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 70 తెచ్చినా కూడా ఏదో కాలేజీలో సీట్ వచ్చేస్తుంది. ఓకే. సో, హ్యాపీగా ప్రిపేర్ అవ్వాలి. అందరు పిల్లలు సీరియస్‌గా జేఈఈ మెయిన్స్. జేఈఈ మెయిన్స్‌తో పోలిస్తే కొద్దిగా బిట్‌సెట్ ఈజీగా ఉంటుంది. అంటే టైమ్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా క్వెషన్ వైస్, డెప్త్ ఆస్కింగ్ వైస్ కొంచెం ఈజీగా ఉంటుంది అని అంటుంటాం. వేరస్ ఎంసెట్ కంటే కొంచెం టఫ్ ఉంటుంది అంటాం. మరి ఈ బిట్‌సెట్‌ని ఎక్కువ కాన్సంట్రేషన్ ఏ సెగ్మెంట్ వాళ్ళు దాని వైపు ఇంక్లైన్ అవ్వాలి? సో, బిట్‌సెట్ అనేది ఎగ్జామినేషన్ ఈజీయా, టఫా అనేది అసలు మ్యాటర్ కాదు. వాట్ ఈస్ ద కాంపిటీషన్ దట్స్ ఆల్ మ్యాటర్స్. ఓకే. సో, బిట్‌సాట్‌లో ఎంత పేపర్ ఈజీగా ఉన్నా కూడా యూ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు గెట్ హై పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు 50% మార్క్‌కి మనకి జేఈఈలో సీట్ వస్తుంది. 50% మార్క్‌కి బిట్‌సాట్‌లో క్వాలిఫై కూడా కావు. అవును. సో, యువర్ మార్క్స్ పర్సెంటేజ్ హాస్ టు గో అప్. న్యాచురల్‌గా పేపర్ ఈజీగా ఉంటే పైకెళ్తుంది. బిట్స్‌లో సీట్ ఎవరికొస్తుంది అని చూస్తే ఎవరైతే జేఈఈ మెయిన్‌లో సీట్ తెచ్చుకుంటున్నారో మోర్ ఆర్ లెస్ అదే సెగ్మెంట్ బిట్‌సాట్‌లో కూడా తెచ్చుకుంటున్నారు. ఓకే. సో, నాకు జేఈఈ మెయిన్‌లో అసలేం రాలేదు కానీ బిట్‌సాట్‌లో వచ్చిందన్న పిల్లలు చాలా రేర్. జేఈఈ మెయిన్‌లో బార్డర్‌లో మిస్ అయింది. నాకు 94%, 95% వచ్చింది. బట్ మై ఇంగ్లీష్ ఈస్ గుడ్. మై లాజికల్ అబిలిటీ ఈస్ గుడ్. మంచి స్కూలింగ్ నుండి వచ్చాను. అన్నప్పుడు యూ కెన్ కాంపెన్సేట్ దట్ 4, 5% ఆఫ్ జేఈఈ మెయిన్ విత్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ అబిలిటీ హియర్ అండ్ గెట్ ఎ డీసెంట్ ర్యాంక్. ఓకే. సో, ఇంగ్లీష్ కొద్దిగా స్ట్రాంగ్ ఉన్న పిల్లలకి ఒక 10 మార్క్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాథ్స్ నేను ఎక్కువ డెప్త్‌లోకి వెళ్ళలేను. ఈజీ క్వెషన్స్ అయితే బాగా చేస్తాను. టఫ్ క్వెషన్స్ అయితే కష్టపడతాను అన్న పిల్లలు కూడా బిట్స్‌లో బాగా రాణిస్తారు. ఎందుకంటే క్వెషన్స్ కొద్దిగా ఈజీగా ఉంటాయి కదా! సో, దే విల్ స్కోర్ దేర్. సో, ఎవరైతే పిల్లలు సిస్టమాటిక్‌గా ప్రిపేర్ అయ్యి ఇంగ్లీష్ ఇవన్నీ కొద్దిగా నీట్‌గా పెట్టుకున్నారో అండ్ టెక్స్ట్ బుక్ లెవెల్ వరకు పర్ఫెక్షన్ ఉందో వాళ్ళు జేఈఈ బిట్‌సాట్‌లో చాలా బాగా చేయగలుగుతారు. ఓకే. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మనము చాలా వరకు డిస్కషన్‌లో కూడా ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మాట్లాడుకున్నట్టు జేఈఈ మెయిన్స్, బిట్‌సాట్ ఇలాంటివి కాకుండా ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవును. అంటే విట్ వరకు చూసుకుంటే దాదాపు 7,000-8,000 మెంబర్స్‌ని ఇంటేక్ తీసుకుంటుంది. చాలా హ్యూజ్ ఇంటేక్. అలానే విట్, మణిపాల్ యూనివర్సిటీ ఇలా ఎస్ఆర్ఎం గాని ఇలా డిఫరెంట్ మంచి యూనివర్సిటీ మంచి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో, ఈ సమయంలో ముఖ్యంగా వాళ్ళకి జేఈఈ మెయిన్స్ పైన క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ ఎగ్జామ్స్‌ని గూడా దృష్టిలో పెట్టుకొని ఏ సెగ్మెంట్ వాళ్ళు ఎక్కువ ఇంక్లైన్ అవ్వాలి? అంటే 200 అబోవ్ వచ్చిన వాళ్ళకి మీరన్నట్టు ఆబ్వియస్‌గా మంచి సీట్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఏ సెగ్మెంట్ వాళ్ళు ఇప్పుడు విట్ ఉంది. ఎవరు ఎక్కువ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్? వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎవరైనా కూడా బేసిక్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సేమ్ ఇంటర్మీడియేట్ సిలబస్ సేమ్. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌కే ప్రిపేర్ కావాలి. సో, ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్ కోసం నేను స్పెషల్‌గా ప్రిపేర్ అవుతాను. ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ కోసం స్పెషల్‌గా ప్రిపేర్ అవుతారో అవసరం లేదు. ఓకే. ఒక 2, 3 మాక్ టెస్ట్ పేపర్స్
అడిషనల్‌గా మనం ఏదైతే ఎగ్జామ్స్ ఫోకస్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ విట్, ఐ హావ్ మోర్ హోప్స్. సో, దాని మీద ఒక 2, 3 మాక్ టెస్ట్‌లు ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. లేదంటే పుస్తకాలున్నాయి. లేదంటే పాత పేపర్స్ వాళ్ళ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఒక 3 పేపర్లు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ దానికోసం స్పెషలైజ్డ్ ప్రిపరేషన్ అంటూ ఏమక్కర్లేదు. అన్నీ కూడా మన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆఫ్ సో, సబ్జెక్ట్ అంతా ఇంటర్మీడియట్ సేమా? సబ్జెక్ట్ అంతా సేమ్ సేమ్. గానీ ఈ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్? అంటే అన్నీ కూడా మన బిట్సాట్ రేంజ్‌లోనే ఉంటాయండి. ఈజీ క్వెషన్ పేపర్స్. ఈజీ క్వెషన్. ఈజీ క్వెషన్ పేపర్స్. సో, స్కోరింగ్ హాస్ టు బి లిటిల్ హైయర్ సైడ్. ఓకే. అండ్ వాటిల్లో కూడా ఇంగ్లీష్ కాంపోనెంట్ ఉంటుంది. అప్టిట్యూడ్, లిటిల్ Aptitude, యాప్టిట్యూడ్, little రీజనింగ్ ఉంటుంది. సో, పెద్ద టాస్క్ కాదు. ఓకే. సో, ఓవరాల్‌గా అంటే ఏ సెగ్మెంట్‌లో ఉన్న వాళ్ళైనా సరే హ్యాపీగా లెర్నింగ్ షుడ్ బి హ్యాపీ అని అంటాం కదా! లెర్నింగ్ షుడ్ బి హ్యాపీ. లెర్నింగ్ షుడ్ ఆల్వేస్ బి హ్యాపీ. సో, సో, ఆ విధంగా ఈ టైంలో ముఖ్యంగా హ్యాపీగా సో, మీరన్నట్టు అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. అన్నిటిని ఎంజాయ్ చేస్తూనే దాన్ని ఎంజాయ్ చేయాలి. దాన్ని ఎంజాయ్ చేయాలి. ఛాలెంజెస్‌ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అది ఈ సమయంలో గనుక ఫినిష్ చేస్తే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి తగిన సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్యాపీగా సీట్ వస్తుంది. యాహ్! సో, జేఈఈ మెయిన్స్‌లో స్కోర్ 200 వచ్చినప్పటికీ 100-200 వచ్చినా, బిలో 100 వచ్చినా, ఎంత వచ్చినా సరే మీరు ఈ మూమెంట్‌లో ఆనందంగా, ఆహ్లాదంగా అప్స్ అండ్ డౌన్స్‌ని స్వీకరిస్తూ ఈ జర్నీని కూడా ఎంజాయ్ చేసినట్టయితే తప్పకుండా జేఈఈ మెయిన్స్ ఎన్ఐటీలో కాకపోయినా డీమ్డ్ యూనివర్సిటీ లేకపోతే స్టేట్ లెవెల్‌లో సౌత్ నుంచి నార్త్ వరకు ఎన్నో కొత్త యూనివర్సిటీస్ వస్తున్నాయి. చాలా వరకు మంచి కాలేజెస్ ఉన్నాయి. వాటిలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ సార్ చెప్పినట్టు ఈ జర్నీ కూడా అంత అంటే ఇంతకుముందు డిస్కషన్‌లో కూడా చాలా వరకు చెప్పుకున్నాం మనము. ఎగ్జామ్ అనేది ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇదే ఒక లైఫ్ లాగా కాదు. సో, దీన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో, థ్యాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ ద ఇన్ఫైట్స్. థ్యాంక్ యూ. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.